భాగవతంలో ఒక స్టోరీ చెప్పబడింది. రోహిణి అంటే బలరాముడు తల్లి అప్పుడప్పుడు ద్వారకాకి వెళ్ళి తన కొడుకుని చూసుకునేదన్నమాట. సో ఒకసారి అలా ద్వారకాకి వెళ్ళినప్పుడు కృష్ణుడి భార్యలందరూ కూడా ఆమె చుట్టూ చేరి ఆ శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలలు వినాలి అని అడుగుతారన్నమాట. ఎందుకంటే రోహిణికిను యశోదామాయికి ఇద్దరికి కూడా తెలుసు కృష్ణ బలరాముల ఆ చైల్డ్హుడ్ పాస్ట్ టైమ్స్. సో రోహిణి చెప్తుంది, నేను చెప్తాను ఇవన్నీ కూడా, కానీ ఒక కండిషన్ ఉంది అని చెప్తుందన్నమాట. ఏమిటంటే ఇది నేను చెప్తున్నప్పుడు ఎవరు లోనికి రాకూడదు. సో దీన్ని కాపలా కింద సుభద్రను పెడదాం మనం, ఎవరిని కూడా లోనికి రానివ్వకూడదు అనేసి ఒక రూల్ పెడుతుందన్నమాట. సో సరే అనేసి ఆ భార్యలందరూ కూడా వింటుంటారు ఆ లీలలు. భగవంతుడు లీలలు దివ్యమైన మాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తితత్వత అని భగవద్గీతలో చెప్పబడింది. భగవంతుడి యొక్క ఆ లీలలు అనేవి దివ్యమైన మాట. అవి వింటూ ఉంటే ఈ భార్యలందరూ తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. దేర్ ఇన్ ఎక్స్టసీ. ఆ సుభద్ర కూడా ఇవన్నీ వింటూ ఆమె కూడా మర్చిపోతుంది అన్నమాట తను చేయాల్సిన పనిని. అదే సమయంలో కృష్ణ బలరాములు వస్తారు. వచ్చినప్పుడు అంటే వారు కూడా ఈ రోహిణి ఏం చెప్తోంది అనేసి వినడం మొదలు పెడతారన్నమాట. మొదలుపెట్టినప్పుడు వారిలో శరీరంలో మార్పులు వస్తాయి. మనం కూడా ఎన్నో కొన్ని విషయాలు వింటే అప్పుడప్పుడు కళ్ళు పెద్దగా చేస్తాం, ఇలా పెద్ద అవుతాయి అన్నమాట. సో కృష్ణుడి కళ్ళు కూడా అలా పెద్ద, జగన్నాథుడి కళ్ళు చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. తర్వాత తబ్బి ఉబ్బి అంటాం కదా, అంటే కాస్త శరీరం కూడా మారిపోయినట్టుగా కాస్త భారీగా అయిపోవడము. ఇవన్నీ ఏమంటారంటే అష్ట సాత్విక వికారాలు అంటారు. అంటే ఒక భక్తుడిలో వచ్చే వికారాలు భగవంతుడిలో అనంతంగా కనిపిస్తాయి. అందుకనే ఆ శరీరంలో అన్ని పెనుమార్పులు వస్తాయన్నమాట. చేతులు లోనకి వెళ్తున్నట్టుగా, కళ్ళు బాగా పెద్దగా ఉన్నట్టుగా ఆ రకంగా కనిపిస్తాడు అన్నమాట జగన్నాథుడు. కృష్ణుడే జగన్నాథుడుగా ఆ రకంగా కనిపిస్తాడు, బలరాముడు కూడా అలా కనిపిస్తాడు. ఆ రూపాలను నారద ముని వారు దర్శించుకుంటారు. అదే సమయంలో రావడం జరుగుతుంది. వారు దర్శించుకోగానే వెంటనే కృష్ణ, బలరామ, సుభద్ర నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. వచ్చినప్పుడు నారద ముని వారు అంటారన్నమాట, ఈ రూపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కృష్ణ, మాకు ఈ రూపాలు మళ్ళీ దర్శనానికి భాగ్యాన్ని కలిగించు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇలా జగన్నాథపురిలో నేను అవతరించబోతున్నాను, అక్కడ నువ్వు దర్శనం చేసుకోవచ్చు అని చెప్తాడు.